అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 45వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 45వ శ్లోకం. ఓం నమః శివాయ. ఛందస్యాఖిశిఖాన్వితైర్ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజ వృధా సంచారమన్యైరలం నిత్యం శంకరపాదపద్మయుగళి నీడే విహారం కురు. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, మనస్సనే పక్షిరాజమా, వ్యర్థంగా సంచరించకు, వేరేవి వద్దు. శంకరుని పాదపద్మములనే గూటిలో ఎల్లప్పుడూ విహరించుము. శాశ్వతమైన ఆ గూడు వేదములనే చెట్టు కొమ్మల చివర ఉన్న మంచి పక్షులచే ఆశ్రయించబడినది. సుఖమునిచ్చునది, దుఃఖమును పోగొట్టునది మరియు అమృత సారంకల ఫలములతో శోభిల్లుచున్నది. ఓ మనస్సనే విహంగమా, ఊరికే అనవసరంగా అటూ ఇటూ సంచరించకు. ఈశ్వరుని పాదములనే గూటిగా చేసుకుని అందులోనే వసించుము. శాశ్వతమైన ఆ గూటిలో సజ్జనులు, పండితులు అనబడే అనేక పక్షులు వసించి ఉన్నాయి. ఆ గూడు ఉన్న చెట్టు కొమ్మ మధుర ఫలములతో కూడి సుఖమును ప్రసాదిస్తుంది. రేపు 46వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.